హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం అపాచీ 164Vకి ఇండికేటర్స్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. మీకు డౌట్ రావచ్చు, పాత ఇండికేటర్స్ ఏమయ్యాయని. పాత ఇండికేటర్ డిజైన్ వచ్చేసి ఇది. ఇప్పుడు మనం వేయబోతున్న డిజైన్ వచ్చేసి ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను వీటిని. 160 రూపీస్ అయితే పడ్డాయి నాకు. 2 ఇండికేటర్లు వచ్చేసి. ఆ పాత వాటికి ఏంటంటే మనకి బల్బ్ పోయింది. ఆ బల్బ్ మార్చుకోవాలని చెప్పి చాలాసార్లు ట్రై చేసిన, బల్బ్ దొరకల. షోరూమ్కి వెళ్ళాను, షోరూంలో కూడా బల్బు లేదు సార్, అది సెట్టింగ్ మొత్తం మార్చుకోవాలి అని చెప్పారు. ఇంకా ఎందుకు, మనకు ఆఫ్టర్ మార్కెటింగ్లో థర్డ్ పార్టీవి చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఒక స్లిమ్గా సన్నగా ఇంత పొడుగు ఉంటాయి, అలాంటివి యూజ్ చేసినాను, పెక్కపోయినారు. అందుకని ఇప్పుడు వేరే డిజైన్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ప్యాక్ని అయితే మనం అన్ప్యాక్ చేద్దాం. అన్ప్యాక్ చేసి ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి, డ్యామేజ్ వచ్చాయా, రిటర్న్ పెట్టుకోవాలి, అవి చూసుకొని దీన్ని అన్ప్యాక్ చేసినాక తర్వాత మన ఇన్స్టాలేషన్ వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ప్యాక్ చేయాలి కదా. ఓకే, నాతో కూడా మీరు కూడా చూసి. మనం ప్యాక్ అయితే సీల్ చేస్తున్నాం. ఇన్వాయిస్ స్టిక్కర్ అయితే వచ్చింది. ప్యాకింగ్ అయితే ఆ బల్బ్ ప్యాకింగ్ ఈ బబుల్ షీట్లో ప్యాక్ చేశాడు. టేప్ వేసింది, ఏంటి సరే ఇలా చూద్దాం. ఇది 1 పీసు పర్లా. నాకున్న డౌట్ ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ అనేది లోపల కరెక్ట్గా ఉండదని నా డౌట్. ఫిట్టింగ్ టైట్ వేసినాకైనా కూడా వస్తాయేమో. పర్లా, వైర్ల క్వాలిటీ కొంచెం పర్లా. లాస్ట్ టైం తెచ్చుకున్న వాటికంటే ఇవి కొంచెం పర్లా బాగున్నాయి. ఈ సిగ్నల్ లైట్లు మరి వర్క్ అవుతాయా చూడాలి. ఏంటో పాతవి ఉన్నట్టు ఉన్నాయి ఇవి. సరే చూద్దాం. అమెజాన్లో ఇలాంటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూడండి, కలర్ షేడ్ అయ్యి పెయింట్ షేడ్ అయినట్టు అక్కడక్కడ అతుకులుగా. చూద్దాం. ఓవరాల్గా ఏం 2 కేబుల్స్, ప్లగ్ కొంచెం దీనికి ఆ ప్లాస్టిక్ ఇస్తే బాగుండు, లేదంటే డైరెక్ట్ క్లిప్ క్వాలిటీ అని నచ్చలే నాకు. సింపుల్గా ఏదో మొహమాటానికి ఇచ్చాడు ఇవన్నీ. దీని 2 చూడాలి మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమన్నా డిఫరెన్సెస్ కానీ అప్పుడు కరెక్ట్గా రావడం, లేకపోతే ఏమన్నా పోయేది ఉంటే అప్పుడే పోద్ది, ఇంకా మనం ఆపకపోయినా. వైర్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. చూడండి గైస్, మన ఇండికేటర్స్ డిజైన్స్ వచ్చేస్తే ఇవి చాలామంది చూస్తుంటారు మనకి ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో, అమెజాన్లో, మీషోలో ఎక్కువ దర్శనం ఇస్తాయి ఇవి. సార్ చూద్దాం, ఎప్పుడన్నా నుంచి చూస్తున్నాం కదా ఆన్లైన్లో, ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. మన అపాచీకి చాలా సూపర్గా సెట్ అవుతాయి, కానీ వర్క్ అవ్వాలి ప్రాపర్గా. నేనైతే డల్ అయ్యాను అబ్బా. నాకు ప్రోడక్ట్ చూడకముందే దాని డిజైన్ అంతా మ్యాచిన మరకలు అలా అతుకులుగా ఉన్నాయి. చూద్దాం ఇన్స్టాల్ చేశాక ఎలా జరుగుతాయో. ఓకే, అయితే డైరెక్ట్గా ఇన్స్టాలేషన్లో కలుసుకుందాం. సో గైస్, మనం ఈ సిగ్నల్ లైట్లు అయితే ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాము.
దీనికి ఉన్న స్క్రూ ఇది. ఈ స్క్రూని దీని నుంచి బయటికి తీసుకున్నాము. తీసుకొని ఈ హోల్లోకి ఫస్ట్ వైర్లు పోనిచ్చి ఇందులో నుంచి స్క్రూ ఎక్కించుకోవాలి. ఈ బోల్ట్ కొంచెం ఇక్కడ మనకి ఒక దీని కింద కొంచెం ఐరన్ ప్లేట్ ఇట్లా వస్తుంది. అది ఉన్నప్పుడు టైట్ వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ బోల్ట్ ఎక్కేయటం. ఓకే, సక్సెస్ అనుకుంటా. ఓకే, ఈ సైడ్ అయితే ఎక్కిచ్చేసాం. ఇదే విధంగా ఆ సైడ్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఈ వైర్లనే ఒకేసారి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఎస్, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఎక్కిచ్చేసుకొని వైర్ బయటికి లోపల లాక్కున్నాక అందులోంచి స్క్రూ నట్ ఎక్కించుకోవాలి. ఓకే ఓకే, ఓకే, ఇట్స్ డన్. ఓకే, ఒక సెట్ వచ్చేసింది. అంటే ఈ ఫ్రేమ్ లోపలికి అనుకోవాలన్నమాట మనం ఈ వైర్లని. ఓకే, ఈ సైడ్ కూడా ఓకే, పర్ఫెక్ట్. మనకి సిగ్నల్ లైట్ల ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు వీటిని కనెక్షన్ ఇద్దాం. వీటికి మనకి ఇక్కడ కొన్ని వైర్లు అయితే తెగిపోయాయి. ఏది ఎక్కడి నుంచి ఏ వైర్ ఎలా వచ్చిందో తెలియదు నాకు. నేను స్టడీ చేసి అప్పుడు చూస్తాను. నేను ఏది ఎక్కడి నుంచి వచ్చిందో అప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను. ఇక్కడికి 2 వైర్లు అయితే లాగాను. అది ఏదో చూడండి, ఇదిగోండి. వీటికి ఇంతకుముందు సిగ్నల్ లైట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ప్లగ్గులు లేకపోతే వాటిని కట్ చేసి వైరింగ్ వేసాను. దాని నుంచి వైర్ లాక్కున్నాను. గ్రీన్ కలర్ రెడ్ వైరు, బ్లాక్ వైర్కి వైట్ వైర్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక కనెక్షన్ ఉంది. వీటిని రెండింటిని కనెక్షన్ చేసి చెక్ చేసి చూస్తాను ఒకసారి. ఈ రెండింటిని చెక్ చేస్తాను. ఓకే, వైర్ కనెక్షన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి ఇచ్చాను. ఈ 2 వైర్లు దీని ఒకసారి రైట్ సైడ్ ఇండికేటర్. ఓకే, వర్క్ అవుతుంది. స్టాప్. సో గైస్, మన కనెక్షన్లు అయితే మొత్తం ఇచ్చేసాను. మీకు కనెక్షన్ కదిలిన వెహికల్కి అయితే ప్లగ్ ఇన్ సింపుల్గా చూపించేవాడిని. ఇది నాకే గందరగోళంగా ఉంది. ఈ 4 వైర్లు వచ్చేసి 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సిగ్నల్ లైట్వి మొత్తం కలిపి ఒక ఉండాలు కట్టాను. సింపుల్ ప్యాకింగ్. ఇందాక గందరగోళంగా ఉంది. సిగ్నల్ లైట్ వచ్చేసి దీనికి కనెక్షన్ ఇచ్చాను. మొత్తం లోపల ఈ ఐరన్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఐరన్ ఫ్రేమ్ లోపల నుంచి లాగాను. మనకు ఒక్క వైర్ కూడా బయటికి కనపడదు చూడండి. అంతా దీని లోపలే ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. అంటే చూసుకోండి, ఇవి సిగ్నల్ ప్లగ్గులు. వీటి నుంచి సగంలో కట్ చేసి నేను కనెక్షన్ అయితే ఇచ్చాను అనమాట. మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ సెకండ్.
ఇప్పుడు ఇది ఆపేసి హజార్డ్ ఫ్లాష్ ఆన్ చేద్దాం. ఇది ఫ్రంట్ సైడ్, ఈ బండితో పడేసిన సిగ్నల్ లైట్లు. ఇందులో ఇది ఒక ప్యాటర్న్. మనం వైర్ కలెక్షన్ అయితే అయిపోయిందండి. మీకేమన్నా ఇది నేను ప్రాపర్గా చూపించలేదు కాబట్టి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి అప్పుడు మీకు అర్థం కాలేదంటే ఫుల్గా డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ సిగ్నల్ లైట్లు చూసారు కదా, కంపెనీ వాళ్ళు ఇచ్చినవి. అండ్ ఇప్పుడు బ్యాక్ కూడా చూడండి. మీకు ఈ రెండింటిలో ఏదైతే నచ్చిందో చెప్పండి. ఎందుకంటే ఇది నచ్చాయి అనుకో, వీటిని కూడా ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టి మన ఫ్రంట్ సైడ్ అయితే వేస్తాను అనమాట. ఓకే గైస్, ఐ హోప్ యూ మీకు కనుక మన వీడియో అర్థమై నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను మాత్రం కొట్టడం మర్చిపోమాకండి. అంటిల్ దెన్, సీ యూ, bye bye.